ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏమయ్యా ఏం చేస్తాను? పోయిన కట్టెలు లేవంటు కదా, గుట్ట పోయి ఈయన కట్టెలు తెద్దామని తాళం వేసుకుంటాను. నీకు కళ్ళు కనబడతలేవు, కనబడుతుంది, కాళ్ళు నొత్తున్నాయి అంటాను. గుట్ట పోయి కట్లెట్ తెస్తావయ్యా? నేనే పోయినా తెత్త తిన్నాన్ని. నువ్వెట్లా పోతావు లక్ష్మి? ఇంట్లో ఇద్దరు మగ మనుషులు ఉన్నాం. మేము ఉండంగా నువ్వు పోతే నలుగురు ఏమనుకుంటారు చెప్పు. ఇగో బాగా ఏంది కానీ కొద్దిగా పట్టుకొస్తా. అద్దయ్యా నా మాటిను. ఆ గుట్టెక్కంగా దిగంగా కనుక చీకటి వచ్చి పడితే ఇవరకే మన బతుకులు మంచిగా లేవు. కొంత నా మాటిను. అట్లేం కాదు లక్ష్మి, ఇంట్లో అసలే కట్టెలు లేవండి. ఇగో పైలంగా పోయి పైలంగానే వస్తా. సప్న, నాకు రాత్రి నుండి బాగా తలకాయ నొస్తుంది. ఒక 100 రూపాయలు దాఖలకు పోయేస్తా. ₹100 కాదు కదా, నా దగ్గర ₹1 కూడా లేదు. అయినా నువ్వు పైసలు ఎందుకు అడుగుతున్నావో నాకు తెలిసి. ఇంకెన్ని రోజులు ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటూ బతుకుతావు? అరే చెప్తే అర్థమైతలే కానీ తలకాయ నొస్తుందంటే పైసలు ఏమంటున్నావు? పోతే పో. ఏడున్నాయని దేవాలే, పైసలు ఏమన్నా నువ్వు ఇచ్చిన దాచిపెట్టినా? నా దగ్గర ₹1 కూడా లేవు, నన్ను అడగకు. తేపో అంటూ నువ్వు అదే నుంచి చెప్తురా పైసలు. కోడలు పొట్టతో ఉన్నది రా, దాన్ని ఇబ్బంది పెట్టదురా. ₹1 పని చేయవు, ఇంకెన్ని రోజులు కోసం పెట్టుకుంటావురా? ఇంత పరిస్థితి అర్థం చేసుకోవాలా? ఇంట్లో పరిస్థితి అర్థం చేసుకోక నేనేం చేసిందే? దాన్ని కొట్టినా తిట్టినా ₹100 అడిగినా అంతే. ఈమాను ఏడు నేను అడుగుతాను రా, అది ఎక్కడ నేను తెచ్చిస్తుంది? పెళ్ళైన కాడికెళ్ళి రూపాయి పని చేయకపోతుంది. తెరలాలు ఎత్తే తినుడు తిరుగుడు ప్యాకెట్ ఆవిడేనా? నువ్వు ఆ ₹100 ఎందుకు అడుగుతాను కూడా ఎరికేరా? పొద్దు పొడిచింది కదా, ఇక తాగా యాళ్ళైంది, అందుకే ₹100 అడుగుతాను. ఏడుకలు తెస్తారా పుల్లా? ఎందుకు భయతాను రా దాన్ని? ఇగో బాపు, తాగుడానికి అడిగినా పైసలు ఇదిత్తదా మీరిత్తరా చెప్పురి. సిగ్గు అనిపిస్తలేదా కొంచెమన్నా? ఇంకా చాతగానోళ్ళను పైసలు అడగడానికి. ఏందే ఏందే ఏమో మీది మీ ఊరికి అత్తనం ఏందే? అయ్యో ఆగ్రా సీనా, లేపా. కొట్టదురా, పోలు పొట్టతో ఉన్నదిరా. దాన్ని కొట్టడానికి నీ రెక్కలు ఎట్లా వచ్చినాయి? నీ రెక్కలు పాడుగా ఇడిచిపెట్టరా, కొట్టకు. ఏపోయా ₹100? ఆగురా, దండం పెడితే ఆగురా. ఇగో అబ్బా, ఇది ₹100 ఇవ్వకపోతే దీన్ని కొట్టుడు కాదు, నడిమికి తీరుతా. అరే సీనా, ఎందుకు నీకంత కోపం వస్తాను? పైసలు ఏడుకలు తెస్తాయిరా? అసలు ఖర్చు మేము చాతకని మనుషులమా? ఏడుకలు తెమ్మంటున్నారా పైసలు? దాని దగ్గర ఎక్కడనేరా? దీని దగ్గర ఎక్కడున్నాయా? మరి ఇది ఇవ్వకపోతే మీరు ఇర్రా పైసలు? మేమెందుకు తెస్తావురా? నెల ఖర్చు పింఛన్ పైసలు కూడా నీ దినాలకే పెట్టబడుతుంది. అవి తిన బాకి కూడా లేకపోయా మాకు. ఎంతగానో మా ఉసురు పోసుకుంటావురా? ఏందే బాగా ఎడుతున్నావేందే? పైసలు మీరు ఇయ్యక ఇది ఇవ్వకపోతే నేను తాగడానికి ఎట్లా పోవాలే? ప్యాకెట్ ఎట్లా ఆడాలనే? ఇగో అబ్బా బాపు, ఈ నెల పింఛను పైసలు నాకు ఇర్రి, లేదనుకో నేను మెడల్ కాదు సీరి పోగులేస్తా. ఇగో అబ్బా బాపు, ఇద్దరు అయ్యారా చెప్పురి అంతే. అరే ఏమనుకురా? అరే అరే పిచ్చిన పైసలు నీకే ఇస్తే తీరా, నీ తినడానికి పెట్టుకో. దాన్ని ఏమనుకురా, ఏమని చేయరా? ఇడు మన గండాన ముట్టిండాయుడు, ఎన్నొత్తుల గండవాయుడు, మన కడుపున
పానాడు ఇత్తు పానాడు. ఏమయ్యా ఆ పాస్బుక్ తీసుకుపోయి ఆ పైసలు తెచ్చాను మొగన వారే వీడు మనల్ని బతకనియాడు. పోతలక్ష్మి పోకపోతే ఆడు పొల్లలు కొట్టి చంపదంటున్నాడు. అరే శ్రీనా సాగదాన్ని మమ్మల్ని సాదుకుంటాం అనుకున్నా కానీ ఇట్లా మేము బతుకున్నప్పుడు చంపుతాం అనుకోలేదురా. ఏయ్ ఈ దొంగెడుపులు ఏడ్చుకుంటా నా దగ్గర నాటకాలు ఆడకుర్రి. బాపు పోయి పాస్బుక్ రేపో. ఛీ, ఇక నువ్వు మారవా? నీ బుద్ధి మారది, నీ గుణం మారది. ఇన్ని రోజులంటే ఏమో అనుకున్నాం, ఇప్పుడు ఇంట్లో ఖర్చులు పెరిగినాయి, నాకు పాత సాధన కాకుండా అయింది. ఇంటి పరిస్థితి ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావు? ఇన్ని తెలిసి కూడా నువ్వు తాగుడు మాంతలేవు. ఏయ్ నా తాగుడు గురించి మాట్లాడితే సీరి పోగులేస్తా. నడు నా కళ్ళ ముందు ఉండకపో. నడివేంచాలి. బాపు పో నడు పాస్బుక్ రేపో. వచ్చినవా అయ్యా? అన్ని ఇచ్చినవా? ఏమన్నా ఐదో పదో మిగిలిచ్చినవా? ఏం మిగిలిలేదు. ఇకపోతే వాడు కొట్టి చంపుతా అంటలేడా? అందుకని ఈ తాగి తినే అలవాటు నీకు లేదా? నీకు ఎవరి గుణం పడ్డదయ్యా? ఇటు ఎన్నొత్తులు తాగుతాడు, ఎన్నొత్తులు మన కోసం ఉంచుకుంటున్నాడు. ఏమో వాడు పుట్టక ముందు కాన్పు కాలే కానీ అట్లడు. వాడు పుట్టినాక ఇట్ల కోసం ఉంచుకోవట్టే మనం రాసుకొచ్చుకున్న రాతనే అది. మన తలరాతలు ఇట్లున్నాయి లక్ష్మి. మామయ్య ఏడవకూరి, మాకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఇట్లా ఎడితే మాకు ధైర్యం ఏముంటుంది మామయ్య? ఎవర్రా నన్ను ఎత్తాడరే? ఎవర్రా? అడగంగా అడగంగా పైసలు ఇచ్చిండు. ఒకటి దాడిన ఇంకోటి ఇంటి పట్టుకొని పోతానా. ఇంటికి పోయినాక ఈ బుజ్జిముండని దాయి మంచిగా తింటా పంట బుజ్జిముండ. నిన్ను వానికి ఇచ్చి పెళ్లి చేసిన కాడికి రోజు ఏడ్చుడే కాబట్టి వాడు నేను ఎన్నడు సుఖపెడతాడు, నీకెన్నడు కడుపు నిండా పువ్వ పెడతాడో ఈ కళ్ళతోడు చూస్తావా చూడవా బిడ్డ? మామయ్య ఆయన బుద్ధి మీకు ఎరుకైందే కదా, ఆయన ఎన్నటికీ మారడు మామయ్య. మీరు ఏడవకూరి, అన్నం తింటున్నారే. అత్తమ్మ తిందుదా? మళ్ళా అవి దొడ్డి బియ్యం పెట్టావా? అసలు నువ్వు పొట్టతో ఉన్నావు, దొడ్డి బియ్యం అరుగుతలేవు, కడుపు నొత్తుందంట. ఊళ్ళో పోయాను లేకపోతున్నా 2 కిలోలు నీ మందం. ఏం కాదత్తమ్మ, ఎట్లుంటే అట్లా తీసుకోవాలి, తప్పది. రారి తిందరు. రా ఎప్పుడు తిందుదా? దా మామయ్య. ఎవడే ఇంట్లో మాట్లాడేది? ఎవడే ఎవడే ఇంట్లో మీటింగ్ పెట్టిందే? ముగ్గురు మీటింగు ఇంకా రాలేదు, మాకు తలకాయ నొప్పి అని చూస్తున్నావుగా. నీళ్ళేబా నీళ్ళేబా. ఇవాళ దొరుకుతాడా? ఏం చేస్తాడు చూడాలి.
ఈ రాజన్న గిటత్తంది ఏంది కుంపదీసి అప్పు పైసలు అడుగుదామని అత్తండి ఏంది ఆయన నన్ను పైసలు అడగద్దంటే నేను ఏదో ఒకటి చేయాలి. ఏ సప్న ఏమయ్యా ఆ ఇరిగిపోయిన అద్దలతో ఇంకెనదో తిప్పల పడతావు. దాకాల పోయి మంచి తెచ్చుకోపోయినావు. పైసలు ఏడు నేను తెచ్చుకోమంటాను. అయినా నీకు ఇంట్లో పరిస్థితి అంతా తెలిసి కూడా ఎట్లా అంటాను నువ్వు? కళ్ళు కనబడక ఏమైనా తట్టుకొని పడితే మనకే గోస అవుతుంది అయ్యా. కొంచెం చూపించుకో. ఈ కళ్ళు కనబడకుంటేనే మంచి లక్ష్మి. ఆడు చేసేటి అన్నీ చూడకుండా అవుతుంది. మామయ్య ఆ ఇరిగిపోయిన అద్దాలతోటి ఎన్ని రోజులు తిప్పలు పడతావు? ఎవరన్నా అప్పో సప్పు అడుగన్నా అవి తీసుకొచ్చుకో మామయ్య. ఏ సప్న నేను మా దగ్గర పైసలు అడిగితే నాకు ఇయ్యకమని చెప్పినవాట కానీ ఎందుకు చెప్పినవే? అగో ఊరన్నీ అప్పులు చేసుకుంటే ఎవరు కడతారు అనుకుంటాను, అందుకే ఇయ్యకని చెప్పిన. అంటే ఊళ్ళో నా ఇచ్చేసిన మోపోయినవానే నాకు ఎవడిగా పైసలు ఇయ్యద్దు. ఏమనుకుంటున్నావు నువ్వు? పెండ్లమో పెండ్లం ఎత్తున్నావు బొంటికే విసుగు పోరుస్తావు. అర్థమవుతుందా? ఏమనుకుంటున్నావే? నేను ఊళ్ళో పోయి చెప్తాడు నాకు పైసలు వేయమని. నీకు నువ్వు పెళ్ళ నన్ను ఎత్తులు ఎత్తావు, నన్ను ఎత్తులు ఎత్తావు ఊళ్ళో చెప్తావు. ఇన్ని అప్పు పైసలు అడుగుదామని వస్తే వీడే ఇంట్లో లొలి ఎత్తాండు కదా. ఇప్పుడు అడిగినా ఇచ్చేది మనం పోతుంది. ఇక మళ్ళా దొరకడా? రేపు వస్తా. బిడ్డ కోచ్ పారెత్తా నువ్వేమవుతావే మంది చెప్పడానికి? సప్న నీకు మళ్ళీ చెప్తా, నేను నాతో ఉండబుద్ధి అయితే ఇంట్లో లేకపోతే మీకు ఎక్కడ నన్న నోరు తెరిచినామనుకో ఏం చెప్తానో నాకే తెలియదు. ఇక మీ అందరికి చెప్తానా, నేను గిట్లనే ఉంటా, గిట్లనే తాగుతా, గిట్లనే తిరుగుతా. నా గురించి ఎక్కడైనా మాట్లాడినా ఇంకొకసారి నన్ను ఎవరైనా అన్నారనుకో ఎవరి పాలన ఇస్తారో నాకే తెలియదు. అర్థమైతుంది అందరికి? మనల్ని తప్పుతాడే మనం అత్తమ్మ అందరూ ఎన్నికల ప్రచారానికి పోతుర్రట అత్తమ్మ. ఇంకా సరక్కతోటి నేను కూడా అత్తా అని చెప్పిన. నేను పోయత్తా. నువ్వు ఓడేందో సప్న. సాధన అయితే నేను పోతుంది. నువ్వు పోతే నలుగురు నాలుగు రకాల మాట్లాడతారు. నువ్వు పోవద్దేవద్దు. ఎవరేమనుకుంటే ఏందత్తమ్మ? అయినా మన ఇంటి పరిస్థితి ఎవరికి తెలియదు చెప్పు. మీరు వడగోస ఊళ్ళే అందరికి తెలిసిందే కదా అత్తమ్మ. అట్లా పోతే ఓ 500 వస్తాయి. అట్టిగుంటే ఏం చెప్తాను చెప్పు. చిల్లర ఖర్చుల కన్నా పని చేయ అత్తమ్మ. నువ్వు ఆలోచించినట్టుగా మా కడుపులో పుట్టినోడు ఆలోచిస్తే మన బతుకులు ఇట్లుండపో బిడ్డ. ఇగో ఉన్ననాడు తిందాం, లేనినాడు ఉపాసం ఉందాం, కానీ నువ్వు ఎడుపోకూడదు బిడ్డ, ఎడుపోకు. మామయ్య నేనేమన్నా బరువు పని పోతానన్నా? అట్లా పోయి ఇట్లా అచ్చుడేనా? సరక్కతోటి అత్త అని చెప్పిన అత్తమ్మ చూస్తాంది కావచ్చు. నేను పోయత్తా, మీరు ఇంట్లో కోర్రి. అది బిడ్డ, అరే ఇంకుండ్రా వద్దు. అద్దు సప్న. ఓకే ఏం కాదు అత్తమ్మ, నేను పోయత్తా, జల్లే అత్త. అయ్యో అద్దంటినవు సప్న. ఏం చెప్పాలి? ఇంకా అద్దంట పోతుంది. కాకపోతే కొడుకు పుట్టినందుకు నేను అర్థం చేసుకుని కోడలు దొరికింది మనకు. నేను రుణం ఎట్లా తెచ్చుకుంటామో ఏమో.
ఏమైందా సప్న? ఏం లేదన్నా, అందరూ ప్రచారాలు పోతారంటే నేను కూడా పోతానని పోతాన్నా. అందరు చెప్ప ముందట వెళ్ళిపోయారు. నాకేమో కన్ను తిరిగినట్టు కాగానే ఈడ కూర్చున్నా అన్న. వాళ్ళు ఇచ్చే 500 కోసంకి పరిస్థితిలా నువ్వు ఆ మందిలకు పోవుడెందుకురా? పోతే మంచి ఔషధావు సపరేట్గా ఇంటి మొక్కనవో ఎందుకు అడిగి పోవుడు? ఇంటి పరిస్థితి మంచిగా లేదనే అన్న తొవ్వ బయలుదేరిన. ఆయన గురించి మీకు తెలిసిందే కదా, పొద్దున్నెత్తే తాగుడు తిరుగుడు, రూపాయి సంపాదన లేదు కానీ పైసలు ఇవ్వమని మమ్మల్ని కొడతాండు తిడతాండు అన్న. ఇంట్లో బియ్యం గింజలేదు, అట్లా పోతే 500 వస్తాయని పోతానన్న. ఏంది ఇంట్లో బియ్యం లేవా? ఆ కళ్ళు తిరగంగా కాళ్ళు నొయ్యంగా ఆ మందిలకు ఎందుకు రా పోడు? ఆ బియ్యం మందం నేను పైసలు ఇస్తా కానీ సపరేట్ ఇంటికి పోను. అన్న ఇప్పటికే నా తాగుబోతు మోహన్కి అడిగినప్పుడు వాళ్ళు అప్పించినావు, అవే ఎట్లా కట్టాలని రంది పడతాన్నా. ఇప్పుడు మళ్ళీ నాకిస్తే నీ బాకిలో నేను పడిపోనా అన్న. వానికి ఇచ్చినవి ఎట్లా వసూలు చేయనో నాకు మా ఎరికే కానీ నువ్వు నా చెల్లి అసొంటి దాన్ని అనుకొని ఇస్తాను. కొంచెం నువ్వేం రంది పడకు. ఈ పరిస్థితిలో అటు ఇటు తిరగకు, మంచి ఇంటికాడు ఉండు. ఏం చేయాలన్నా, నా అవ్వగారోళ్ళు లేనోళ్ళైనందుకు తాగుబోతు మోహన్కి ఇచ్చి గట్టబెట్టారు. ఇక్కడ వీనితోటి ఉండలేక అవ్వగారింటికి పోలేక నాలో నేను చచ్చుకుంటూ బతుకుతానన్నా. నా బతుకు గిట్లయిందన్నా, నేనేం చెయ్యాలి? నీ రాత అట్లున్నందుకు నువ్వేం చేస్తావు చెప్పు? నువ్వేం రంది పడకు, ఓ సపరేట్ ఇంటికి పో. పోయేటప్పుడు వదిలే పైసలు ఇస్తాను తీసుకో. సరే అన్నా. ఏం రంది పడకు. ఏమయ్యా వరి కోసి ఇన్ని రోజులే వడ్లు కుప్పబోచ్చి ఈ వరకు అమ్ముడు పోపాయి. మొగులేమో మెత్తబడుతుంది. మరి ఎట్లా ఏం చేస్తావు మరి? కుప్ప అయితే మంచిగా పోసినావు, బాగా నచ్చిన వడ్లేని తడవయి. గడ్డి కూడా మొత్తం కుప్పేసినావు, తిన్నావా? వానొచ్చి ఏం కాదు, పొలం అంతది దున్నచ్చు. దేవుడు అవునే సప్న, ఇల్లుకు తాళం పెట్టి అందరు ఇడియం ఉంటే నాకు పైసలు ఎవరు ఇవ్వాలనే? అందరు ఇటు వచ్చిలేమే. నాకు ఇప్పుడు పైసలు కావాలి 500. ఏడికెళ్ళొస్తాయి 500 ఇవ్వండి అంటే చేసి పెట్టేటోళ్ళు ఎవరున్నారు? నోరు వెంచకు, అర్థమవుతుందా? పైసలు ఇవ్వమన్నప్పుడు ఇయ్యే. లేవు మా దగ్గర. దాన్ని ఇంటికాడ ఉంచితే నువ్వు గిట్ట బాధ పెడతావనే దాన్ని పొట్టుతోనున్న తీసుకొచ్చినావురా. ఇంకెన్నొద్దు బాధ పెడతారా గాది కొడక? మా పానానికి ఎందుకు ఇట్లా తగిలినావు? పానాలు పోయాక మమ్మల్ని ఇడవమారా? ఇగో అబ్బా, నువ్వు ఎన్నన్న తిట్టి ఎన్నన్నాను, నా పెయిన వారై నా చెవులకు రావు. ఏ పైసలు లేకపోతే మొత్తం మీద పోతుందా? అరే నువ్వు పైసలు వాళ్ళని అడుగు కాదురా, మాకు ఇచ్చే పైసలు ముందుగా ఇచ్చినాక వాళ్ళని అనుకో. ఇంకెన్ని రోజులు దింపుతావు? ఇట్లా ఎన్ని రోజులు అవుతుంది ఇయ్యాక పైసలు ఇవ్వయ్యా? ఏందయ్యా మీరు గిడికొచ్చిర్రు? ఏం చేయమంటావమ్మా, అప్పుకు పైసలు తెచ్చుకున్నాడు, ఇంటికి పోతే దొరకలేదు, పైసలు ఇస్తలేదు, ఏడాది పొద్దు అవుతుంది, అందుకే ఇక్కడ రాక వచ్చినాం. వాడు ఇచ్చటోనైనాక మనం గిరిదాకి ఎందుకు వస్తాం తమ్మి? వీళ్ళని ఎల్లగొట్టి ఈ 10 గుంటల భూమి మన పేరు మీద రాసుకుందాం. అంతే. అరే సీనా, ఇన్ని రోజులు అంటే దోస్తానే ఇడిచిపెట్టిన, కానీ వీళ్ళు ఊకుండేటట్లేరు. ఈ ఉన్న భూమి వీళ్ళు దున్నుకుంటారట. నువ్వేం చేసుకుంటావో చేసుకోపో. ఇగో మీరు ఈ భూమిని అమ్ముకోరి, ఉంచుకోరి, ఏమన్నా చేసుకోరి. నా దగ్గర పైసలు ఉన్నప్పుడు ఇస్తా, లేకపోతే మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోరి. ఏ సప్న నడు, 500 నేను పోవాలి. ఏ నీతో మాటలేందిరా? ఇక పెద్ద మనిషి, మీ కొడుకు మా దగ్గర అప్పు చేసిండు, ఆ అప్పు కిందకి భూమి తీసుకుంటున్నాం, మర్యాద గించి వెళ్ళిపోయి, లేకపోతే చేతులు వేయాల్సి వస్తుంది. అయ్యా నాకన్నా చిన్నలానే మీకు దండం పెట్టి చెప్తాను. కష్టపడి సంపాదించుకున్నావు ఈ భూమిని, ఇంటికాడ గూడు కూడా చక్కదనం లేదు. అప్పు చేసి మీ అప్పు జరుపుతాం కానీ మమ్మల్ని ఈ నుంచి పంపకూరి మీ దండం పెడతాం, మీ కాలు అమ్మా నువ్వు ఏడ్చినంత మాత్రాన కరిగేది లేదు, ఆగేది లేదు. అప్పిచ్చి ఎంత కోసపడతానం అనేది మాకు ఏర్పాటు. అన్న ఇది ఆగులేదు, ఏం లేదు, ఇలా వెళ్ళకూడదు అన్నాడు. నిన్ను కన్నందుకు వాళ్ళకెంత కోస వచ్చిందో. నువ్వు ఒక్కడివి వాళ్ళ ముట్టకున్నా అయిపో, నిన్ను చేసుకోకున్నా అయిపో, మాకింత కోస రాకపో.
ఎందుకు? ఇంకెన్ని రోజులు నొప్పుకోబట్టాలి నేను? ఇక మారుతావు ఇక మారుతావు అంటే మా బతుకులు రోడ్డు మీద తీసుకొచ్చినావు కదా. నువ్వు తాగొచ్చి తిట్టినా భరించడం, కొట్టినా భరించడం, అప్పులు తెచ్చుకుంటే ఆడ పని చేసి అప్పులు కట్టుకొచ్చడం. మాకున్న ఈ 10 గుంటలు కూడా మాకు కాకుండా ఎత్తాను. మేము ఏ ఆధారం చూసుకొని బతుకుతావు? ఇంకా ఏ ఆధారంతో బతుకుతావు? నిన్ను కన్నందుకు ఆ తల్లిదండ్రులకి ఎందుకు గోస? ఏమిటికా శాపం? ఈ వయసులో వాళ్ళకు తోడుండాల్సింది పోయి గద్ద లెక్క విక్క తింటాను. మమ్మల్ని చూస్తే నీకు కొంచెమైనా జాలనిపించలేదా? అన్న నీకు దండం పెడతా అన్న. మా అత్త మామని ఏమనకుర్రి. ఆయన వేసినప్పుడు నేను కడతాన్న. నా బాధ్యత. ఎట్లనో వేసి నీ అప్పు కడతా గాని ఇక్కడ నుంచి ఎల్లగొట్టకురన్న. మీ చెల్లేసండి నన్ను అడుగుతాన్న. అత్తమ్మ ఏడవకత్తమ్మ. అద్దు మామయ్య మీరు ఏడవకుర్రి. ఇప్పటి నుంచి కొడుకైనా బిడ్డైనా నేనే అత్తమ్మ. మనకేమోనద్దు, మనమే బతుకుదాం. ఈ కట్ట మీద చేసుకొని మనకు బతకరాదు అత్తమ్మ. ఆయన తినాలి పెట్టుడేందుకు చేసుకుంటా. అద్దు మనకెవరద్దమ్మ. ఎంత పని చేసిరా? వాడిని ఎన్ని అన్నా వాడు పట్టించుకోడు. మనం చేసేది చేద్దాం, అవన్నీ పట్టించుకోకూరు మీరు. ఏడవకు. అరే కడుపులో పుట్టకుండా నీకు ఇంత ప్రేమ ఉన్నది. మా కడుపులో పుట్టాడు వాడు ఏది పట్టించుకుంటున్నాడు అబ్బా. నువ్వు బిడ్డ కాకపోయినా మా మీద గింత పెట్టుడే నీకు. అదే మా కడుపులో పుట్టిన లేకపోయి మేము అడకచ్చుకున్న రాదమ్మా రాదా. అద్దు మావయ్య, ఇప్పటి నుంచి మనకి కోసొద్దు, ఎవరితో తిప్పలొద్దు. మన బతికేది మనం బతుకుదాం. మనకి కోసొద్దు మావయ్య. రాజన్న, సుధాకర్ అన్న, మీ అప్పు కట్టడానికి నాకు ఒక్క అవకాశం ఇయ్యరన్న. మీ అప్పు నేను తీర్తా. నా మొఖం మా అత్త మామ మొఖం చూసి మాకు ఒక్క అవకాశం ఇయ్యరన్న. మమ్మల్ని చిరు పాపమను రన్న. సరే చెల్లె సరతి. మావయ్య, ఇల్లు పట్టం లేదు, పెళ్ళ పట్టం లేదు, అబ్బాయి పట్టం లేదు. అసలు మొగడికి నేనున్నా మావయ్య. అద్దు మన బతికేదో మన బతుకుదా. మనం ఇక్కడ ఉండడద్దు. పూరం పారు.